ఇప్పుడు ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క అమౌంట్ చెప్తున్నావు అన్న. ఫేస్బుక్ నుంచి ఒకసారి 10 లక్షలు అంటున్నావు, ఒకసారి 15 లక్షలు అంటున్నావు. మరి ఈ ఇంటర్వ్యూలో ఎన్ని లక్షలు వస్తున్నాయని చెప్పి? ఈ ఇంటర్వ్యూలో లాస్ట్ పేమెంట్ కాబట్టి ఈ మంత్ అయితే పేమెంట్ తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అంతా సోషల్ మీడియా మొత్తం ఆపేసాడు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము. 2 months వరకు తక్కువనే వస్తుంది, మొత్తం ఒక 4 అట్లా వస్తుంది అంతే. తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఏమో ఒక 20 లక్షలు చెప్తే బాగుంటుంది, ఒకసారి 10, ఒకసారి 15. మన ఇంటర్వ్యూలో 20 చెప్తే బాగుంటుంది. సిచ్యువేషన్ బట్టి చెప్పాలి అంతే. ఇప్పుడు నాకు చెప్పడం వల్ల మీరు కోట్లు ఇస్తారా, నా దగ్గర గుంజుకుంటారా? అంటే వీడియో చూస్తారు, నీకు నచ్చితే నేను మంచి కామెంట్ పెడతావు, లేదా బ్యాడ్ కామెంట్ పెడతావు అంతే తప్ప నువ్వు వచ్చి నన్ను చేసేది లేదు, నేను నిన్ను చేసేది ఏం లేదు. అంటే ఇవాళ సిచ్యువేషన్ బాగాలేదంట. అంతకు మించి అంటే సిచ్యువేషన్ అంటే కొన్ని ప్రజెంట్ సర్వర్స్ డౌన్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అంతే. మా అంతే కాదు, పెద్ద పెద్ద ఆదిత్య ఛానల్స్ వాళ్ళకే మస్తు రీచ్ అయ్యి తగ్గిపోయినాయి. ఒక్కొక్కరు కోట్లు తీసుకునే వాళ్ళే 10,000కి 10 లక్షల కాడ ఆగుతారు. అంటే అన్ని టైమ్స్ ఒకటే లెక్కనే ఉండవు, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. మీ టీం మొత్తంలో ఈవెంట్స్కి నీతో పాటు ఒక 10-15 మంది వరకు వస్తారు. ఈవెంట్ మొత్తం నువ్వు మేనేజ్ చేసుకుంటావు. 1 లక్ష మాట్లాడి మొత్తం 30,000కే మాట్లాడినా అని చెప్పి మిగతా 70,000 లోపల నొక్కుతున్నావు అని చెప్పేసి దగ్గర డబ్బులు తీసుకోరు. ఈవెంట్ ఎవరైతే మిమ్మల్ని పిలుస్తారో నేను 1 లక్ష మాట్లాడుకొని 70,000 నువ్వు నొక్కి 30,000 వచ్చినాయని చెప్పి మీ టీంలో అట్లా ఈవెంట్లకు తీసుకపోతే వాళ్ళని ఉప్పల్ బాల్ అయితేంది, లక్ష్మి అయితేంది, ఎవరైనా ఈవెంట్లకు ముందు పోతే అడ్వాన్స్ అయితేనే. అసలు అడ్వాన్స్ నేను ఈవెంట్లకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏ ఈవెంట్ తీసుకోపోలే. ఒక్క ఈవెంట్ తీసుకుపోయినా అది కూడా ఫ్రీ ఈవెంట్, అది కూడా మా సొంత క్లోజ్ ఫ్రెండ్ది, పొద్దుటూరు పెళ్ళి. నేనే అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ మాట్లాడుకున్నా, మంచిగా వాళ్ళకి అంతా తీసుకుపోయినా. అదే తర్వాత మేము ఏమైనా గట్టి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, లేకపోతే ఏదైనా ఈవెంట్లు చేసుకుంటారు, ఆ ఈవెంట్లకి తీసుకుపోతా. కానీ మనీ ఇచ్చి మాట్లాడి ఏ ఈవెంట్కి తీసుకుపోయినా డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడిస్తా. మనకెందుకు ఇప్పుడు నువ్వు అన్నట్టు ఎంతమంది అంటుంటారు, మనకు అవసరం లేదు. ఫలానా ఇగో వీళ్ళు కావాలి ఈవెంట్, వీళ్ళే మాట్లాడుకుంటారు అంతే. స్క్రాప్ బ్యాచ్ మొత్తాన్ని బాగా వాడుకుంటుండు బషీర్ మాస్టరు. అందరు 15 మందిని తీసుకొస్తా అని చెప్పి 2 లక్షలు పేమెంట్ మాట్లాడుకొని మనకు లక్ష వచ్చింది. 2 లక్షలు అందుకనే ఇల్లు కడుతున్నారని ఒక టాక్ వస్తుంది. 2 లక్షలు ఇస్తారా వీళ్ళకి? అంతుందా? అంత మజా. 15 మంది కలిపి ప్యాకేజ్ అంత సీన్ లేదు. 15 మంది 5గురిని తీసుకుపోయేటం లేరు. ఒక్కళ్ళకి 10,000 అంటారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు 10,000 కాకపోయినా 6,000 అని ఇస్తారుగా. అట్లా మాట్లాడితే కూడా అవునా సార్ ఇప్పుడు మాట్లాడితే కట్టు. మస్తు మంది ఫేక్ కాల్ చేస్తారు అట్లా, మేము పట్టించుకోం. ఆయన ఏదున్నా వైజాగ్ సత్యాకే ఒక చెప్తా, ఆయనే మాట్లాడుకుంటాడు. మాస్టర్ నువ్వు రావాలంటే నేను ఫ్రీగా వస్తాబ్బా, డబ్బులు తీసుకొని యాడ్కైనా తీసిపో అంట. ఇప్పుడు అన్వేష్ రీసెంట్గా సజ్జనార్తో ఫోన్ మాట్లాడినప్పుడు అంతా బాగానే మాట్లాడాను, కానీ సజ్జనార్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నాను అన్వేష్ అంటే, వండుకున్నానికి ఒక కూర, అడుక్కున్నానికి 60 కూరలు అంటే అన్వేష్కి ఏం చెప్తావు, సజ్జనార్ గారికి ఏం చెప్తావు అన్న? అంటే సజ్జనార్ సార్కి అయితే మనం ఏం చెప్పలేము. ఆయన అన్నీ చూసి వచ్చిండు, ఆయన పెద్ద మనిషి, ఆయనతో ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఆయనకు తెలుసు. నాన్ వెజ్ ఏంటంటే ఆయన మజాక్ మనిషి, ఎవరితోనైనా మజాక్ మాట్లాడతారు. అట్లా అంటే అంత మన వాళ్ళే అనుకుంటాడు, అట్లా మజాక్ మాట్లాడతారు. కాబట్టి ఆయనకేం చెప్పలేము, ఈ పెద్ద సార్కి కూడా మనం ఏం చెప్పలేము. మజాక్ చేయాలి కానీ ఇప్పుడు సార్ మజాక్లో కూడా లిమిట్ ఉంటుంది. అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో. మనం ఇద్దరం ఏం చెప్పినా లేదు, ఆ సారు ఊకున్నాడు, ఈ సారు ఊకున్నాడు. మనం ఇద్దరేమని చెప్తే వాళ్ళిద్దరు తిట్టుకుంటారు, పోలీస్ కేసు పెట్టుకుంటారు. వాళ్ళిద్దరికి నచ్చింది మాట్లాడుకుర్రు, అయిపోయింది. దాన్ని కూడా జనాలు ట్రోల్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. దాన్ని కూడా వాడుకుంటారు, దాన్ని కూడా ఘోరంగా వాడుకుంటారు. మాట్లాడినాడు బాగుండు, ఇన్నలు బాగున్నాయి ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా వాడుకొని డబ్బులు ట్రోల్. దాని అర్థమైందన్న? వండుకున్నాడు 60 కూరలు అంటే అర్థమైంది అసలు? అనకూడదులే, కానీ వండుకున్నాడు ఒక కూర నేను ఒక్క పొద్దులో ఉన్న చెప్పకూడదు. ఇక ఆ జనాలు తెలుసు. ఇది ఉంది పాట, ఉడుకుడుకు రొట్టెలు ఒట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా రాజా. దానికి పెళ్లి చేసుకుంటే ఒక భార్య, సందుకోతాను అంతే. మరి సజ్జనార్ గారు ఇట్లా ఊకోవడం బట్టి నీకేమనిపించింది? ఊకోవడం బట్టి కాదు, మజాక్లో మాట్లాడుకురు, అది కామన్. మజాక్లో మాట్లాడుకున్న దాన్ని సీరియస్ తీసుకోవాలంటే వాళ్ళకి దాని మీద కూడా సీరియస్ తీసుకోవచ్చు. అది మజాక్లో మాట్లాడుకురు వాళ్ళు, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది అంతే. నెక్స్ట్ బషీర్ భాయ్ ప్లానింగ్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమున్నాయి? ఫ్యూచర్ ప్లానింగ్స్కి ఏం చెప్పను పోయా, ఏం చెప్పినా పనులు కావట్లే. డైరెక్ట్గా చూపిస్తా. చెప్తే ఏం చేస్తున్నా, ముందే బొక్కలు పెడుతురు, ముందే తూట్లు పెడుతురు. ఏదైనా చెప్పి చేద్దామంటే కూడా తలకాయ పిల్లతోటి. అంతా ఏదో ఈ దేశంలో ఒక బషీర్ మాస్టరే ఉన్నట్టు నా మీద కూడా ఏడుస్తారు అంతా. ఈ అమ్మ అంటే తురకొండని నేను ముస్లిం అని చెప్పి నా మీద కూడా ఏడుస్తారు. అట్లా కూడా ఉంటుందా? అంతే కరెక్ట్. అది హిందూ ముస్లిం బాయ్ కదా మనం అనుకుంటే బాయ్ అంతా వాళ్ళంతా ఏడిపే. మా హిందువుల అమ్మాయిలతో చేస్తున్నావు, మా హిందువుల అమ్మాయిలతో చేస్తున్నావు అంటే వాళ్ళు ఒత్తురు కాబట్టి చేస్తారు. రాకపోతే నేను ఎందుకు చేస్తా? అంటే అవతల కూడా బాయ్ అనుకోవాలి. అనుకోరు. బాయ్ లేదు బాయ్ లేదు, తిట్టడమే వేసి. వాడు తినడానికి తినలేని కూడా తిడతారు తెలుసా నీకు? వాడికి రీఛార్జ్ కూడా ఉంటుందో ఉండదు డబ్బులు. అలా ఉండదు. ఏదో ఈ మధ్య ఏదో డాన్సర్ కమ్ లిరిసిస్ట్ కూడా అయ్యారని తెలిసింది.
ఓ సాంగ్ ఏదో రాసిరని. ఏంది ఇండ్లకి ఎందుకు దిగిరు మళ్ళీ? ఇప్పుడు వద్దు, ఆ సాంగ్ బయట రిలీజ్ చేసినారో వినిపిస్తాం. ఏదో మా కోసం ఫస్ట్ ఒక పల్లెవన్నా. నీకు ఎందుకులే, ఆ పాటను కూడా లీక్ చేసుకుంటారు. మంచి పాట బాగుంటుంది, 2 రోజులతో రిలీజ్ చేస్తాం. ఇంకా అన్న ఇక నెక్స్ట్ ఏదో మూవీలో చేస్తారని చెప్పేసి మూవీ కూడా ముందు చేసేది, కానీ నేను ఇప్పుడు ఏం చెప్పను బ్రో, నీకు మంచి మొక్కలు దేంట్లో పోయినా పెద్ద ప్రోగ్రాంలో ఏదొచ్చినా ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా. 100%. 100% ఇస్తా. కంపల్సరీ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడతా అంటే అర్థం చేసుకో.